ఇవాళ ఏపీ సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర ఉన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏపీ సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరగనున్నటువంటి సమావేశంలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఇవాళ చాలా కీలకమైనటువంటి ఇష్యూస్పై కూడా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుందంటున్నారు. బాబు, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు పైన ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. గతంలో 2-3 సార్లు ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి ఈ ఏవైతే గంజాయి నిర్మూలనకు ఎట్లాంటి దీంతో ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకున్నారు. ఇక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి గంజాయి నిర్మూలన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో పెకలించి తీరుతామని చెప్పి ఏదైతే కూటమి సర్కారు ఏర్పాటైన రోజు నుంచి చెప్తూ ఉందో దానికి సంబంధించినటువంటి కీలక భేటీ ఈ రోజు జరగబోతుందనే చెప్పాలి. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్, అలాగే కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, ఈ 5 మంత్రులతోటి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు యాంటీ నార్కోటిక్ దీనికి టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాగే కొంతమంది అన్యాయంగా ఈ ఏవైతే వారికి సంబంధం లేని విషయంలో ఎదుర్కొంటున్నటువంటి అంశాలు అయితే ఉన్నాయో కొంత ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, అలాగే మిగిలిన విషయాల్లో కూడా కొంత కీలకమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఈ సబ్ కమిటీలో ఇప్పటి వరకు కూడా ఏవైతే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో గంజాయి కట్టడి నిర్మూలన కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ తోటి బోర్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, అలాగే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి 100 days ప్లాన్ ఏదైతే ఉందో దానిలో ఏ విధంగా ముందుకు వెళ్లారు, గంజాయి డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా ఉక్కుపాదంతో నిర్మూలిస్తామని చెప్తూ వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం విషయంలో ప్రధానంగా రవాణాను, మత్తు పదార్థాల రవాణా ఏదైతే ఉందో దాన్ని నివారించేందుకు జిల్లాల వారీగా ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే పోలీసులకు సూచించారు. అయితే దానికి సంబంధించి ఎంతవరకు ఈ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాలు ముందుకు వెళ్తున్నాయి, అలాగే గంజాయి బాధితులు ఎవరైతే ఉంటారో వారికి డీ అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాకి ఒక డీ అడిక్షన్ సెంటర్ పెట్టాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. ఆ టోల్ ఫ్రీ నంబర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకు రావాలనే నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటిలో కూడా ఇప్పటి వరకు 5,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లుగా రాష్ట్రంలో ఒక అంచనా వచ్చి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ చర్చించబోతుంది. అలాగే గిరిజనులను ప్రలోభాలకి గురి చేసి గంజాయి సప్లై చేస్తున్నారు అనేది కూడా ఎన్డీఏ సర్కార్లోని కొంతమంది కీలక నాయకులు పదే చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో దాని వైపు గంజాయి సాగు వైపు వెళ్లకుండా పంటలకి సంబంధించినటువంటి విషయంలో గిరిజనులు ప్రత్యేకంగా దారి మళ్లించి వాళ్ళని పావులుగా వాడుకుంటున్నారు బడా నేతలు అని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు సబ్ కమిటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ కాంతి.